నా భారతీయులందరికీ నా నమస్కారం. నేను ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చాను. అసలు మన దేశంలో ఏ అరాజకీయాలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించరు. ఎందుకంటే మీకు హిందూ ముస్లిం తప్ప వేరేం కనిపించట్లేదు. ఒక దేవుడి పేరు పెట్టుకొని మీరు అరాజకీయాలు చేస్తున్నారే, గుండా రాజ్యం చేస్తున్నారే, అది మీకు న్యాయమా? ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను నేను. పార్కుల వెంట, ట్రైన్లు వెంట, బస్సుల వెంట, చర్చిల ముందు, మసీదుల ముందు జై శ్రీరామ్ చెప్పమని ఆ శ్రీరాముడు గారు చెప్పారా మీకు? ఆయన చెప్పిన వేదమా ఇది? ఆయన అడుగుజాడల్లో ఇలాగే నడుచుకుంటారా మీరు? ఇదేనా మీ హిందుత్వం? హిందుత్వం ఇది కాదు. మారండి. భక్తి అనేది గుళ్ళో ఉండాలి కానీ రోడ్డు మీద ఉండకూడదు. భక్తి అనేది మసీదుల్లో ఉండాలి కానీ రోడ్ల మీద ఉండకూడదు. భక్తి అనేది చర్చిల్లో ఉండాలి కానీ రోడ్ల మీద ఉండకూడదు. మీ మనసుల్లో ఉండాలి, మీ గుడుల్లో ఉండాలి, మీ ఇంటిల్లో ఉండాలి. అంతే తప్ప ఇలా రోడ్ల మీద, ట్రైన్ల వెంట, బస్సుల వెంట, మసీదుల ముందు, చర్చిల ముందు కాదండి. ఇది కాదు భక్తి, ఇది కాదు హిందుత్వం. మొన్న యూపీ, బీహార్లోని 25 కుర్రోలు వాళ్ళ పండుగ జరుపుకుంటున్నారు. మిలాదున్ నబీ, ఐ లవ్ మొహమ్మద్ బ్యానర్ పెట్టారని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఏం జై శ్రీరామ్ పేరు పలికిన వాళ్ళకి ఎఫ్ఐఆర్లు పెట్టరా మీరు? వాళ్ళ బ్యానర్లు కట్టిన వాళ్ళకి ఎఫ్ఐఆర్లు పెట్టరా? మీరు టీవీలో వచ్చి ఒక్క ఐ లవ్ మొహమ్మద్ పెట్టారని ఎంత వివాదం చేస్తున్నారు ముస్లింలు అని అంటున్నారే. అదే మీ దేవుళ్ళు కానీ, శ్రీరాములు గారిని కానీ ఎవరైనా ఇలాగంటే ఎఫ్ఐఆర్లు పెడితే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకోరు కదండి. ఎవరైనా ఊరుకోరు, ఏ మతం ఊరుకోదు. ఎవరి దేవుళ్ళు వాళ్ళకి గొప్పండి, అది తెలుసుకోండి. అంతేగాని వాడు ముస్లిము, వీడు హిందూ అని ఎందుకండి ఇవన్నీ? ఈరోజు ఉంటాం, రేపు పోతాం. ఇలాగే హిందూ ముస్లిం అని చచ్చిపోతామా? బతకరా మీరు? బతకనివ్వరా? వాళ్ళంటే వాళ్ళు రాజకీయాలు నడిపించుకోవడానికి ఏదో హిందూ ముస్లిం అంటారు. మీకైనా ఏం లేదా? మీరింతేనా? మీరు మారరా? మీరు మారితేనండి దేశం బాగుంటుంది. మీరు మారితేనండి ప్రభుత్వం బాగుంటుంది. ప్రజలు మారాలి, ప్రజల్లో మార్పు తేవాలి. ప్రజలు మారితేనే మార్పు తెస్తేనే మన ప్రభుత్వం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, మన గల్లీ బాగుపడుతుంది, మన పిల్లలు రేపు పొద్దున వచ్చే మన పిల్లలు బాగుపడతారు. అంతే తప్ప కానీ మీరు నేను కొట్టుకుంటే ఏం మిగిలేది? లాస్ట్కి ఏం మిగలదు. దేశంలో ఒక్కడు ఉండడు. రండి, మార్పు తెద్దాం. మీరు, నేను అందరు కలిసి ఒక మంచి మార్పు తీసుకొద్దాం. ఉద్యోగాల గురించి నోరెత్తుదాం. హాస్పిటల్ గురించి నోరెత్తుదాం. పేద ప్రజల గురించి నోరెత్తుదాం. అంతేగాని హిందూ ముస్లిం గురించి కాదండి. జై హింద్, జై భారత్.